సంతోషం వచ్చిన పట్టలేం, దుఃఖం వచ్చిన పట్టలేం. అసలు చాలా సఫర్ అయిపోయానండి. బయటికి చెప్పుకోలేకపోయాను గానీ, ఏంటి లైవ్ సడెన్‌గా డల్ అయిపోయింది ఏంటా అని. కిరణ్ గారు హాయ్ అండి. మాక్సిమం నేను లైవ్ పెడితే 9000 మందొచ్చేవారండి లైవ్‌కి. దయానంద్ గారు. 9000 మంది నుంచి 500కొచ్చింది లైవ్. అసలు ఒక్కసారి లైవ్ పెట్టానంటే పక్కా 30, 40 మంది సబ్‌స్క్రైబర్‌లొచ్చేవారు నాకొక్క లైవ్‌కే. అంత హ్యాపీ ఉన్నదాన్ని అసలా సడెన్ మారిపోయింది అసలు లైవ్ అనేది 500కొచ్చేసింది. అసలు ఏం తేడా వచ్చిందో, ఎక్కడ తేడా వచ్చిందో గూడా తెలీలా. అట్లా అయిపోయింది నాకసలు ఏం చేయాలి అన్నది గూడా. అమ్మో! మా ఆయన కర్ర తీసుకొనొస్తాడు ఇంక నిద్రపోకుండా ఉంటే. కాదు ఊరుకోడండి ఇంకప్పటిదాకా. ఆ! అసలు ఏం చేయాలన్నది అర్థం కాలేదు. పైకి లైవ్ పెడుతున్నానే కానీ అదే ఎక్కడో తెలియని బాధ. ఏంటి 9000 మందెక్కడ? 500 మందెక్కడ? 9000 మందెక్కడ? 500 ఎక్కడ? ఇదే కన్‌ఫ్యూజన్ నాలో. మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు. అందరూ జంప్ అయిపోయారు.